అందరికీ నమస్కారం. నేను ఎస్పీ చిత్తూరు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పుంగనూరు టౌన్లో మాబ్ ఆపరేషన్ దానికి సంబంధించి డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం రాష్ట్రమంతటా కూడా ఎక్కడైనా సరే రాష్ట్రమంతటా కూడా ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు జరిగినా లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్ గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. కోల్డ్ డే రోజులు కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.